కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ వి ఈశ్వరయ్య కోరారు. విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించి తమిళనాడులో లాగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన మేధావుల సభలో ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000కు పైగా ఉన్న హోంగార్డులకు నెల ప్రారంభమై 12 రోజులు గడిచినా జీతాలు చెల్లించకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తక్కువ జీతాలతోనే బతుకులు నెట్టుకొస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లి గవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్స్ ఐకాస ఆందోళనకు సిద్దమవుతోంది. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఫిబ్రవరి 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస నాయకులు హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్లో వెల్లడించారు. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలు పరిష్కరించగలుగుతామని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి నరోత్తం రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు అనేక సమస్యలున్నాయని, తనను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మిర్చికి కనీస మద్దతు ధర 20,500 ప్రకటించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. రేగొండలో ఎద్దుల బండితో ర్యాలీగా వచ్చి గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. పట్టాదారు పాస్బుక్ లో పేరు మార్పు కోసం మహిళా రైతు నుంచి లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ₹1,00,000 తీసుకుంటుండగా ఆర్ఐ నరసింహారెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీ సేవలు, వార్డుల్లో వైద్య సదుపాయాలు పరిశీలించి వైద్యులు, సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. హైదరాబాద్ బాచుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ లో పూజిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పూజిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులు న్యాయం చేయడం లేదంటూ మియాపూర్ బాచుపల్లి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు సాయంత్రం నిత్యారాధనలు అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, డోలారోహణం వేడుకలను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరాలోని లీలా సుందరయ్య నగర్లో సర్వే కోసం వచ్చామని నమ్మించిన దొంగలు వృద్ధురాలి నుంచి 15 లక్షల విలువైన బంగారం దోచుకు వెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి బీర్వాలో సొత్తు దొంగిలించారని వృద్ధురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. జనగామలో నిన్న రాత్రి ఓ ఎలక్ట్రికల్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. జైళ్ల శాఖ 7వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. చెంచల్గూడలోని సికా పరేడ్ మైదానంలో జైళ్ల శాఖ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025ను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఘనంగా ప్రారంభించారు. ఆటలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని అతిథులు అన్నారు.